Raksha team, handsome hunk Nagashaurya, gorgeous Ketika Sharma here. Let us welcome them with a huge round of applause. Join your hands together. Please join your hands together. Andru selfilto busy ga unnara? Okay. Hi. Hi Ketika, how are you? I'm very well. How's everybody doing? ఒక అమ్మాయి అడుగుతుంటే ఇంత సమాధానం స్లోగా ఉంటుందంటే గట్టి చెప్పండి. ఆస్క్ అగైన్. ఎలా ఉన్నారు? Very low energy. Yeah, more energy. ఎలా ఉన్నారు? Okay, great. That's better. ఓకే, ఇందాక నుంచి నేను ఎలా ఉన్నారని అడిగితే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు లేవలేని గొంతు ఇప్పుడు లేస్తుంది. బికాస్ ఆఫ్ కేతిక. ఓకే, కేతిక మీకోసం చాలా వెయిట్ చేస్తున్నారు. నో తెలుగు కొంచెం మాట. ఓకే, దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ లాంగ్ టైమ్. Well, I'm very happy to be here amongst all of you. I love you guys and we're very, very excited to launch the song. I'll let trailer. Okay, I'm going to give the mic to Shaurya Garu. I have my own mic. Oh, great. ఓకే, సో మీరు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ట్రైలర్ చూస్తామని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఫస్ట్ ట్రైలర్ చూసేద్దాం సార్, ప్లీజ్. యా, వెయిటింగ్. ట్రైలర్ ప్లీజ్. జర్నీ ఎలా ఉండబోతుంది ఈ ఫిల్మ్తో పాటు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ? చాలా ఆనందంగా ఉంది. నిన్న నేను ఎవరా చెక్ అని నిన్న నేను అఖండ మూవీకి వెళ్ళాను. దుమ్ము లేచిపోయింది సినిమా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అందరు ఫ్యామిలీస్తో వచ్చారు ఆ సినిమాకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ జై బాలయ్య. ఫస్ట్ ఎందుకు హ్యాపీగా అనిపించింది అంటే మూవీ ఇండస్ట్రీ నుంచి వచ్చి పెద్ద హిట్ అవ్వడం ఒకటి, ఇంకోటి ఫ్యామిలీస్ అందరూ మళ్ళీ థియేటర్స్కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎన్నో ఆనందాలు ఉండొచ్చు మీ ఫ్యామిలీస్లో, మీకు ఎన్నో పనులు ఉండొచ్చు, బట్ మాకు తెలిసింది ఇది ఒక్కటే సినిమా ఇండస్ట్రీ. అండ్ మీరు ఇంట్లో కూర్చొని మమ్మల్ని అందరినీ చంపేయద్దు. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ ఎంజాయ్ మూవీ ఇన్ థియేటర్స్. అండ్ December 10th మా సినిమా వస్తుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఓటీటీకి వస్తుంది, కొంచెం లేట్గా వస్తుంది, సో డోంట్ మిస్ ఇట్. అండ్ December 10th వస్తుంది. అండ్ నాకు తెలిసి ట్రైలర్ అందరికి నచ్చి ఉంటుంది. అందరు చాలామంది మాస్కులు పెట్టుకున్నారు, వ్యాక్సినేట్ అయ్యి ఉంటారు. అండ్ ప్లీజ్ మీరు అందరూ కేర్ఫుల్గా ఉండండి. భయ్యా మాట్లాడుతున్నా, ఇక్కడే ఉంటాను భయ్యా. యా, సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మీరు కొంతమంది షాపింగ్ వచ్చి ఉంటారు, వేరే పనుల మీద వచ్చి ఉంటారు, మిమ్మల్ని కొంచెం ఇక్కడ డిస్టర్బెన్స్ చేసినందుకు. అండ్ 2 సంవత్సరాల నుంచి కష్టపడి తీసిన సినిమా మీ అందరికి మధ్యలో ఒకసారి వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది, అందుకే వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. వావ్ సార్, వీఆర్ వెయిటింగ్. ఎప్పుడెప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. నో డిస్టర్బెన్స్ అట్ ఆల్, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ హియర్ అండ్ ఎక్సైట్మెంట్ ఆల్సో. ఎప్పుడెప్పుడు మీ జోడి కనిపిస్తుందా మాకు అని. అండ్ ఇక్కడ చాలామంది అబ్బాయిలు అడుగుతున్నారు 8 ప్యాక్ వెనకాల సీక్రెట్ ఏంటి అని. 8 ప్యాక్ వెనకాల సీక్రెట్ అంటే ఏం లేదండి. అంటే 6 ప్యాక్ అని 8 ప్యాక్ అని అందరికీ మన బాడీలో ఉంటుంది. కాకపోతే మనం బాగా రైస్, చికెన్, మటన్, బర్గర్స్ అన్ని తినేసి లోపల దాచేస్తూ ఉంటాం. అది కొంచెం తగ్గించి కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే వస్తాయి. ఓకే, సో చెప్పారు కదా, మిగిలినవన్నీ పక్కన పెట్టి ఆ 6 ప్యాక్ 8 ప్యాక్ మీరు కూడా బయట పెట్టచ్చు అంటున్న నాగశౌర్య గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ టిప్. అలానే నాగ చైతన్య గారి చేతుల మీదుగా రిలీజ్ అయిన సాంగ్ ఇప్పుడు మీ నోటితో అది రిలీజ్ చేస్తే బాగుంటుంది. సాంగ్ లాంచ్ ప్లీజ్. Okay, so first of all, let us give a huge round of applause for music director Kala Bhairava garu. Come on, join your hands together for our wonderful music director Kala Bhairava garu. And sir, the film is like a sea tide. అలా ముంచి తెలుస్తున్నారు ఎమోషన్స్లో, ఫైర్లో, కంపాషన్తో అండ్ ఎమోషన్తో. సచ్ అ వండర్ఫుల్. ఆ టైడ్ ఎట్లయితే అలా వేవీగా ఉంటుందో, ఫిల్మ్ అప్డేట్స్ కూడా అంతే రోరింగ్గా అనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మా ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడటానికి. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఓకే. కేతిక, మీరు కూడా రెడీయా? ఆర్ యు రెడీ? I am super ready. Song bagunda? You all liked it? I'm happy you all liked it. Thank you. కేతిక శర్మ ఎలా కనిపించింది ఈ సాంగ్లో? Oh, mind blowing. Isn't it? Okay. So ఇప్పుడు we have an audience here. మాట్లాడండి. మైక్ పనిచేస్తుందండి, మీరు మాట్లాడొచ్చు. గట్టిగా మాట్లాడు.
గట్టిగా హాయ్ శౌర్య గారు. యా 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 శౌర్య గారు వద్దు, శౌర్య బిలు. యా యా ఇది ఫస్ట్ పోస్టర్ చూసాము, అప్పుడే మ్యాడ్ అంటే మ్యాడ్ అనిపించింది. అప్పుడు 6 months బ్యాక్ అనుకుంటా రిలీజ్ చేసి, 1 year back. 1 year బ్యాక్ రైట్. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము మీరు ఎప్పుడు ఈ మూవీ రిలీజ్ చేస్తారని. బట్ 6 pack ఎలా చేశారు మాకైతే అది 8 pack 8 pack అండి. సో లెక్క ఎక్కువ తక్కువ కాదు. వాట్ ఎవర్ అంటే ఆ బాడీ స్టన్నింగ్ లుక్ అనమాట. అంటే వరుడు కావాలి నుంచి దీనికి అసలు మ్యాడ్ చేంజెస్ ఉంటాయి అసలు. కష్టపడి చేశాను, నడుము పగిలిపోయింది. సో యా ఆ కష్టం ఇప్పుడు చూస్తున్నాను, పెద్ద కష్టం అనిపించట్లా, బికాజ్ మీ అందరికి నచ్చింది అది చాలు నాకు. ఓకే, కేతికతో మీ కెమిస్ట్రీ అంటే ఏంటి, సినిమానా సినిమా తర్వాతనా? ఈ క్వశ్చన్ నాకు అర్థం కాల. సినిమా తర్వాత సినిమా తర్వాత ఏమీ లేదు, సినిమాలో కూడా ఏం లేదు. ఓకే ఏంటో మాకు అంతా కనిపించినట్టుగానే ఉంది సంథింగ్ కదా. వాళ్ళిద్దరు జంట ఎలా ఉంది జోడీ? ఓకే, సో కెన్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ ఫర్ కేతిక గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కేతిక ఫిల్మ్లో ఎలా యాక్ట్ చేశారు? నాకు బిగ్గెస్ట్ మోటివేషన్ నాకు తెలిసి నేనే అండి. యూర్ ద సెల్ఫ్ మోటివేషన్. అంతే కదా, నాకు ఎదగాలని నాకు కోరిక లేకపోతే ఇంకా నేనేం చేస్తాను? నాకు ఎదగాలని నాకు ఉంది కాబట్టి నాకు మోటివేషన్ నేనే అవ్వాలి. సెల్ఫ్ మోటివేషన్ అయితే ఐ థింక్ అది మాకు ప్రతి సినిమాలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ. బికాజ్ ద కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ యూ కన్సిడర్, మీరు చూస్ చేసుకునే ప్రతి ఆస్పెక్ట్ కావచ్చు, టాపిక్ కావచ్చు, అందులో సీన్స్ క్యారీ అయ్యే మూడ్ కావచ్చు, మాకు అది కనిపిస్తుంది. యూ వాంట్ డూ ఫార్ బెటర్. థ్యాంక్ యూ. సో ఎప్పుడు కొత్తగా అనిపిస్తారు. చెప్పండి అమ్మా, ఏంటి మీ డౌట్ ఏంటి? శివ్ హలో హాయ్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ ప్రతి మూవీ ఉన్నారు. సారీ యాక్చువల్లీ మీ ప్రతి మూవీ మీరు ఒక మంచి ఎలిమెంట్తో వస్తారని. సో ఈ మూవీ నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అండ్ యాక్చువల్లీ చాలా రోజులైంది మూవీ. ఓకే, సో చాలా అంటే ఇప్పుడు కూడా చాలామంది భయపడుతున్నారు కోవిడ్ వల్ల వచ్చి థియేటర్ చూడడానికి. సో మీ మూవీకి చాలామంది వస్తారని నేను కోరుకుంటున్నాను. చాలామంది డెఫినెట్గా వస్తారు. సో వాట్ ఆర్ ది అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ మూవీస్ మీరు ఏమైనా చెప్పగలరా? ప్రతి మనిషికి తను గెలవాలనుకుంటాడు, తనేంటో ప్రపంచాన్ని చూపించాలనుకుంటాడు తను గెలిచి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ స్టోరీ చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నీ ఫ్యామిలీకి నీ తెలిసిన వాళ్ళందరికీ నువ్వేంటో ప్రూవ్ చేసుకోవాలని ఎప్పుడు అనిపిస్తుంది కదా. అలాగే ఈ సినిమాలో నా క్యారెక్టర్ నన్ను నేను ప్రూవ్ చేసుకుని ప్రపంచాన్ని నేనేంటో చూపించాలనుకుంటాను. సో ప్రతి మనిషికి మూవీ కనెక్ట్ అవుద్ది. హలో సార్, సార్ అయ్యా మనం హైదరాబాద్లో ఉన్నాం, ఎందుకు ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడుకుందాం కదా. ఓకే, మీ ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. ఐ లవ్ యూ సార్. ఐ లవ్ యూ ఇన్ ఏ మై వైఫ్ వాంట్ టు స్పీక్ విత్ యూ. అవునా? షీ ఈజ్ యువర్ ఫ్యాన్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ అమ్మా. హలో రండి తీసుకోవచ్చు. పరిగెట్టు. ఓకే, ఇక్కడ కేతిక ఫ్యాన్స్ ఏంటన్నా, ఏంటి డౌట్ ఏంటి? ఓకే, మేడం చెప్తాను. మేడం మీరేంటో ఇంత అందంగా ఎందుకున్నారో అని అడుగుతున్నారు వాళ్ళు. శౌర్య గారు ఏం చెప్తారో చూద్దాం సార్. ఆవిడకి హిందీ తెలుగు రాదట, మరి ఏం చేద్దాం ఇప్పుడు? వాళ్ళేమో క్వశ్చన్ అడుగుతున్నారు. సొల్యూషన్ ఏంటి? సో మీరు కేతిగానే ఏమైనా అడిగితే క్వశ్చన్ అడగండి, తన బదులు నేను సమాధానం చెప్తాను. తను ఇంగ్లీష్లో చెప్పొద్దు, నేను తెలుగులో చెప్తాను. ఓకేనా? కేతిక, సో మీరు ప్రాసెస్లో అందంగా పెరిగారా అనేది వాళ్ళ డౌట్. ఏంటి తెలుగులోనే అడిగాను కదా. ఓకే, సో సీక్రెట్ బిహైండ్ యువర్ బ్యూటీ. Well, that's very sweet of you. You're very beautiful yourself. Okay. But I think the only secret is to just be honest and be true to yourself, and that's really about it. థ్యాంక్ యూ.
సో యాక్చువల్గా మిమ్మల్ని పొగుడుదాం అనుకుంటే నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ కేతిక. సో కేతిక, సో హౌస్ యువర్ జర్నీ విత్ శౌర్య గారు? It was amazing. It was very inspiring. I got to learn a lot from Shaurya Garu. అదే ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? వాట్ యు వాంట్ టు లెర్న్? ఫస్ట్ థింగ్ వాట్ యు వాంట్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్? To always come prepared on set, to always be prepared, to work very hard, to give it your best. ఓకే, ఏనా ఎనీ డౌట్ ఏంటి? శౌర్య ఏంటి క్వశ్చన్? I need selfie with Shaurya. క్వశ్చన్ అడగమ్మా. I need క్వశ్చన్ selfie. I need selfie. పైకి వస్తాను నేను. ఇలా రండి, అలా వద్దు వద్దు దూకొద్దు ఇటే నుంచి రండి. ఓకే, ఓకే ప్రియా, సాటిస్ఫైడ్? షీ సాటిస్ఫైడ్. ఓకే, హిప్ హిప్ హుర్రే. శౌర్య గారు, అప్పుడప్పుడు ఇలా మీకు ఇలాంటి వాళ్ళు కనిపిస్తున్నప్పుడు, ఇలాంటి ఫ్యాన్స్ మీకు దగ్గర అవ్వాలని ఎదురు చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఐ ఫీల్ బ్లెస్డ్, అదృష్టం అనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్య గురించి మాట్లాడుకుంటే జగపతి బాబు గారు కావచ్చు, అండ్ రిమైనింగ్ కేతిక కావచ్చు, అండ్ అందరు ఆర్టిస్టులు కూడా వాళ్ళ పరిధి మేరకి, వాళ్ళ క్యారెక్టర్ మేరకి మమ్మల్ని వాళ్ళతో పాటు ట్రావెల్ అయ్యేలా చూస్తున్నారని మాకు అనిపించింది. బికాస్ ట్రైలర్ ఈజ్ సో ఇంటెన్స్. సో ఫస్ట్ ఈ సబ్జెక్ట్ ఎలా చూస్ చేసుకున్నారు? ఇది నేను వినిన వెంటనే ఐ సెడ్ ఎస్, బికాస్ ఇది ప్రతి ఒక్కటి లైఫ్ స్టోరీ. ప్రతి ఒక్కడు మనం ఏంటో ప్రపంచానికి చూపించాలని అనుకుంటాం ప్రతి మనిషి. అలాంటి కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఇది. మనం ఏంటో సమాజం చూపించాలి, మనం ఏంటో గెలవాలి, మనం వాడికంటే ఎక్కువ సంపాదించాలి, వాడికంటే బెటర్ ప్లేస్లో ఉండాలి, ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. అలాగే ఆలోచించే ఒక పార్దు క్యారెక్టర్ లక్ష్య. ఓకే, సో పెద్ద లక్ష్యం ఏంటి? బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటి? The biggest dream is to keep doing good work and to keep collecting the love of all of you. Okay. So thank you so much everyone. Okay, fine. సో శౌర్య సార్ అండ్ కేతిక గారు, మీరు వచ్చే ముందే ఇక్కడ ఆర్చరీ గేమ్ ఆడారు. అఫ్ కోర్స్ ఎలా ఆడకూడదు అని కూడా కొంతమంది నేర్పించారు. అవన్నీ నేర్చుకుని మోటివేట్ అయ్యి ఎలా ఆడాలని ఫైనల్గా ఒక విషయం అర్థమైంది మాకు. సో ఆ గేమ్ ఆడిన వాళ్ళు చాలా కష్టపడి ఎలా అయినా వర్చెస్ గెలుచుకోవాలని ఆడారు. సో ఇప్పుడు ఎవరైతే ఇక్కడ గేమ్ ప్లే చేశారో అందులో టాప్ 10 మేము సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ 10 మెంబర్స్ పేర్లు మీరు చదివితే సో వాళ్ళకి వర్చెస్ వస్తాయి. సో దట్ దే విల్ కలెక్ట్ నేమ్స్. ఫోన్ నెంబర్లు వద్దా? చాలా బాగోదు. ఈ ఫోన్ ఎవరిదండి? అవునా, ఎవరో ఫోన్ చేస్తారు. యా, కేఎల్ఎం వాచెస్ ఇస్తారు, అదే కదా. సో గెలిచిన వాళ్ళు సంపత్, సాయ్, మస్తాన్, నవీన్ కుమార్ దేశ్ముఖ్, రామ్, దివ్య, రాజేష్, శివాని, గణేష్, ప్రకాష్, రామచంద్ర, శరత్. ఓకే ఓకే, సో ఎవరైతే నేమ్స్ చదివారో వాళ్ళకి కేఎల్ఎం వాచెస్ వచ్చాయి. యూ కెన్ కలెక్ట్ దెమ్ ఫ్రమ్ కేఎల్ఎం షాపింగ్ మాల్ అట్ అమీర్పేట్. ఓకే, మీకు కాల్ వస్తుంది, అప్పుడు మీరు వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాగశౌర్య అండ్ కేతిక శర్మ, ఇట్స్ అ ఫ్యాన్ మూమెంట్ ఫర్ ఆల్ ద ఫ్యాన్స్ హియర్. సో ఎస్, ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ మూమెంట్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ శౌర్య గారు. ఒక్కసారి మా ఫ్యాన్స్ అందరి కోసం ఫైనల్గా ఒక్క మాట, December 10th రిలీజ్ అవబోతుంది. వస్తారు, అట్టే వస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. December 10th సినిమా రిలీజ్ అవుతుంది, ప్లీజ్ డు వాచ్ ఇట్. Well, Lakshya 10th December na release avutundi. Nearest theaters lo churandi. And please come. We've made it with a lot of love, with a lot of hard work. You're going to love the film. Okay, I love you guys. Thank you so much for having us. Thank you so much for being here. Handsome hung Nagashaurya garu, thank you so much for coming. And thank you Ketika for being here. You can watch this film Lakshya